ప్రియా స్నేహితులారా, ఈ ఉదయకాలము యేసు ప్రభుల వారి వాక్యం ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈ రీతిగా కలుసుకోవడం దేవుని కృప. ఈ దినము ప్రభు సన్నిధిలో ప్రారంభించడం, దేవునితో మన జీవితపు ప్రతి అడుగు కొనసాగాలని కోరుకున్నాం, ప్రార్థించుకున్నాం. కృపగల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచుకున్నాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధానపరచువారు ధన్యులు, మరి దేవుని పిల్లలు అనబడతారు, దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో యేసు ప్రభుల వారు శాంతి గురించి మాట్లాడినప్పుడు, శాంతి అంటే సాధారణంగా గొడవ లేకపోవడం, యుద్ధం లేకపోవడం, సమస్యలు లేకపోవడం అనుకుంటాం. కాదు, శాంతి సమస్యలు గొడవల మధ్యలో సమాధానపరచడం, సయోధ్య కుదర్చడం, ఇరువురిని కొట్లాడేటువంటి వారిని, పోరాడేటువంటి వారిని, నెమ్మది లేనటువంటి వారిని సమాధాన స్థితిలోకి తీసుకురాగలిగేటువంటి పరిస్థితి, సందర్భాన్ని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రభుల వారు మరి ఎక్కడంటే అక్కడ సమస్యలు లేకుండా ముందుకు కొనసాగినారా, లేదా సమస్యలను రాకుండా రాజీ పడ్డారా అంటే అటువంటి జీవితం లేదు. ప్రభుల వారు శాస్త్రులు, పరిసయ్యుల్ని క్రమంగా విమర్శించినారు, హెచ్చరించినారు, ప్రజలకు చెప్పినారు, అటువంటి వారి వైపు పోకండి అని. వారి వల్ల నిత్యము సమస్య ఎదురవుతూనే ఉంది. సమస్య ఎంత ఎదురైనా ప్రభుల వారు రాజీ పడలేదు. మరి అటువంటి అప్పుడు ప్రభుల వారు మాట్లాడేటువంటి సమాధానం, శాంతి ఏంటి అనే ఆలోచన ఇక్కడ ప్రభుల వారు మాట్లాడే శాంతి, సమాధానము కుటుంబాల్లో, స్నేహితుల్లో, సంఘాలలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇద్దరి మధ్య వైరమో, వైరుధ్యమో, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దాన్ని ఏ రీతిగా సమాధానపరచుకుంటారు. ఆ సమాధానపరిచే ప్రక్రియలో వారిరువురు పాపం చేయకుండా, వారిరువురు హింసకు గురి కాకుండా, వారిరువురు కష్టమైనటువంటి బాధాకరమైన పరిస్థితికి వెళ్ళకుండా మళ్ళీ ప్రేమలో, ఐక్యతలో, సమాధానంలో ఏ రీతిగా నిలవగలరు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన సమస్యలు సృష్టించువారు అనేకులైపోయినారు, కష్టాలు పెంచువారు అనేకులైతున్నారు, కానీ తగ్గించువారు ఉంటున్నారు. ఎవరు దేవుని పిల్లలు? చూడండి, మనకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అక్కడ ఇతరుల గురించి విమర్శ, ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరుల గురించి చెడు ఆలోచన. కానీ దేవుని వాక్యం దాన్ని తెలియజేయట్లేదు. ఇద్దరు ముగ్గురు పోరాడే చోట, కొట్లాడే చోట, సమస్య ఉన్న చోట వారి మధ్య ప్రేమ, శాంతిని తీసుకురావడం కొరకు ప్రభుల వారు ఆశపడతారు. అటువంటి దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? అటువంటి దాని కొరకు మనము ముందుకు వస్తూ ఉన్నామా? ఎక్కడ సమాధానాన్ని తీసుకొని రాగలుగుతాం? పరిశుద్ధాత్మ ఫలము సమాధానం. మా కుటుంబంలో సమాధానం ఉంటే, భార్య భర్తల్లో సమాధానం ఉంటే, పిల్లలకు తల్లిదండ్రుల్లో సమాధానం ఉంటే, సంఘంలో సమాధానం ఉంటే, అక్కడ పరిశుద్ధాత్మ కార్యము వారి మధ్యలో ఉంది అని మనం చూడాలి. అందుకే పౌలు భక్తుడు గలతీ సంఘంతో చెప్తుంది, పరిశుద్ధాత్మ ఫలము వారిలో ఫలించుతూ ఉందా? సమాధాన పూరితమైనటువంటి జీవితం ఉందా? సమాధానం కొరకు తగ్గించుకోవడం ఎప్పుడు తప్పు కాదు. అబ్రహాము, లోతు బంధువులు, ధనవంతులు, స్థిరపడినటువంటి వారు. అబ్రహాము లోతుతో మాట్లాడుతూ ఉన్నాడు, లోతు మనము బంధువులం కనుక మన మధ్య గొడవలు, మన మధ్య మాత్రమే కాదు, మన గొర్రెల కాపరులకు. చూడండి, గొర్రెల కాపరు పోట్లాడుకుంటే సాధారణంగా మనం అనుకుంటాం పనివారే కదా, మేమైతే బాగున్నాం కదా. కానీ అబ్రహాం గారు ముందే చూసినారు, పనివారి దగ్గర మొదలైన సమస్య ఇంటి వరకు కూడా వస్తుంది. కనుక అది రాకముందే మనము సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కరించుకోవడం కొరకు అబ్రహాం గారు రాజీ పడ్డం తప్పు కాదు, కాంప్రమైజ్ తప్పు కాదు, తగ్గించుకోవడం తప్పు కాదు. ప్రేమ ఎక్కువ అని అనిపించినప్పుడు, ప్రేమ ప్రాముఖ్యం అనిపించినప్పుడు మిగతా దాని కొరకు తగ్గించుకుంటే ఏం పర్వాలేదు. అబ్రహాము నష్టపోవడానికి ఇష్టపడ్డాడు కనుక ప్రేమ కొరకు ప్రభు ఆయన ఎత్తుకున్నాడు. ఈ దినాన సమాధానపరిచేవారు తగ్గించుకుంటే, ప్రేమ కొరకు ఒక అడుగు ముందుకు వేస్తే ప్రభు వారిని దీవించుతారు. వారు దేవుని పిల్లలు, ప్రేమ కొరకు ఏదైనా చేయగలిగిన వారు, ప్రేమ కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు తగ్గించుకోగలిగిన వారు. అటువంటి కృపా దీవెనలు దేవుడు మనకు దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.